తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. మునుగోడు మరింత అభివృద్ధి జరగాలంటే రాజగోపాల్ రెడ్డి గెలవాలని ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మునుగోడు మరింత అభివృద్ధి జరగాలంటే రాజగోపాల్ రెడ్డి గెలవాలని ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. హరీష్ అన్న థ్యాంక్సే. ఒడిగ శోభక్క గాలన్నగా నా పక్షాన మీకు థ్యాంక్స్ చెప్తానా. ఎందుకంటే మనసులో ఉన్న మాటను బ్రహ్మాండంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలనుకున్నావు. నీ మనసులో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక మంత్రిగా మామ చేసే కుట్రలు నువ్వు కూడా పంచుకుంటున్నావు. ఆ బాధను తట్టుకోలేక హుజరాబాద్లో గట్లే అన్నావు. ఈటల రాజేంద్రన్న గుర్తేంది అని అంటే నువ్వే చెప్పినావు నీ నోటిగుండా. కమలం పువ్వు గుర్తు కోట్లేసి రాజేంద్రను గెలిపించాడు, నేనైనా కలిసి అసెంబ్లీలో మాట్లాడుకోవాలని అన్నావు. ఈడ కూడా ఏంటంటే రాజగోపాల్ రెడ్డి నన్ను గెలిపించాలని, రాజగోపాల్ రెడ్డి నన్ను గెలిపిస్తేనే ఈ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని మనసు పూర్తిగా ప్రెస్ మీట్ పెట్టి ముద్దుగా 2 ముచ్చట్లు చెప్పినందుకు హరీష్ అన్న థ్యాంక్స్ అన్న. తప్పకుండా మా రాజగోపాల్ రెడ్డి అన్నను మీ మంత్రులంతా కలిసి మొన్ననే మన నల్గొండ మంత్రి గారు మాట్లాడిండ్రు, రాజగోపాల్ రెడ్డి గారు గెలిపించండి అని. తర్వాత నిజామాబాద్ ఆయన కామారెడ్డి అయిన పేరు ఉండే మంత్రి, ఆయన అదే మాట మాట్లాడిండు. హరీష్ రావు అన్న కూడా అదే మాట్లాడి. అంటే మంత్రులు కేసీఆర్ అల్లుళ్ళు కూడా రాజగోపాల్ రెడ్డి అన్న గెలుపును కోరుకుంటున్నారు. తన గెలుపు కోసం కూడా లోపల కృషి చేస్తారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ హరీష్ రావు అన్న. తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.